అండి ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు అక్కడ మధ్య భాగంలో ఇక్కడ చూసారు కదా, ఇక్కడిక్కడ మనకు పైపింగ్ వస్తే అది చాలా నీట్గా అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ నేను పైపింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తే అర్థమవుతుంది అనేసి. ఇక్కడ చూసారు కదా, ఈ భాగాల్లో మొత్తం మనం పైపింగ్ అనేది అతికించేసేసుకోవాలి. టూ సైడ్ అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ముందు భాగం ఉంది కదా, దాన్ని తీసేసుకొని ఇక్కడ ఇది మనం అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి. జాయింటింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అండి, ఎక్కడైతే కుట్టుందో ఆ కుట్టు మీదనే వేసుకుంటూ రావాలి. సైడ్లకు వేసామనుకోండి పైపింగ్ అనేది లోపలికి వెళ్తుంది. అలా కాకుండా ఆ కుట్టు పైన జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుంటారండి. ఆ తర్వాత నేను టూ సైడ్ మొత్తం కుట్టేశాను. ఇప్పుడు ఇంకా నెక్కుకి అయితే వేస్తున్నాను. నెక్కుకి అయితే నేను ఇది హెమ్మింగ్ పైపింగ్ అనమాట. ఇది కూడా నేను ఎప్పుడైనా మీకు వీడియోలో షేర్ చేస్తాను క్లియర్గా. ఇంకా ఓవరాల్గా అయితే లుక్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్ నీట్గా చూడడానికి. చూసారు కదా, షేప్ కూడా మంచిగా వచ్చింది, చూడడానికి నీట్గా అనిపిస్తుంది, భలే ఉంది కదా. ఇంకా నెక్కుకు వేసేసాను, ఇక్కడ సైడ్లో కూడా వేసేసాను అనమాట. రెడ్ పైపింగ్ వేసేసరికి చూడడానికి లుక్ బాగుంది. మీకు కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే నచ్చితే లైక్ చేయండి.